కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 5 కోట్లు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడంట. అయితే ఒక్కసారిగా వైసీపీ వారు నువ్వు కనిపిస్తే నీ అంతు చూస్తాం, నిన్ను చంపేస్తాం ఇలా అని బెదిరిస్తుంటే, అసలు మీరు గెలితే కదా మళ్ళీ మీరు గెలితే కదా నేను మీ దగ్గరకు వచ్చేది అని ఎదురు సమాధానం చెబుతూ ఈరోజు ఆ డబ్బు తీసుకుని పరారైపోయాడంట. ఇప్పుడు ఆ నేత ఎవరో ఎవరికి అర్థం కావట్లేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డబ్బు ఉంటే అలా సరదాగా అందరికీ, ఇప్పుడు అతను జస్ట్ అభ్యర్థి, అతనికి 5 కోట్లు అక్కడ పెట్టాడంట. సో ఏంటి అసలు ఎలా చూడాలి అంటే గెలవం అని ఈరోజు నేతల్లో కూడా ఒక అభిప్రాయం వచ్చేసింది అంటారా? చాలా ధైర్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకు తెలిసిందే, ఈయన ఎంత దూరానికైనా దిగజారుతాడో ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి తెగించే జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పి గడుచు గుడ్లే నువ్వు నగ్గితే కదా మళ్ళీ నేను వచ్చేది అని అలా అంత డేరింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఈ యొక్క నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదిరిచ్చేస్తున్నారు? మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుబ్బు, కృష్ణా జిల్లాలో ఒక అతను 7వ తరగతి చదివిండంట. నువ్వు రాయ్యా నీకు టికెట్ ఇస్తామంటే, నేను 7th కూడా పాస్ కాలేదండి, 10th క్లాస్ ఏదో పాస్ అయ్యి ఉండాలంట కదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేను అంటే, లేదు మేమే చూసుకుంటాం, నువ్వు అఫిడవిట్లో 10th ఫెయిల్ అయిన రాయి చాలు మేము చూసుకుంటాం అన్నారంట. సార్ నాకు ఇబ్బంది వస్తుంది సార్, వద్దంటే డబ్బులన్నీ మేమే పెట్టుకుంటాం నువ్వు అట్టుండి అన్నారంట. సరేలేని ఆయన నిలబడితేనంట ఈ వైసీపీ నాయకుడు ఒక మండలంలో 5 కోట్లు దాచిపెట్టారంట. ఈడేం చేసినంటే ఆడొక లచ్చి ఇచ్చేసి మిగతా సొమ్మంతా ఎత్తుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా పోయినట్టు. అది కృష్ణా జిల్లాలో వాస్తవంగా జరిగిన సంఘటన. అది బ్లాక్ మనీ కదా, బయటకు చెప్పుకోలేరు, ఏడలేరు, కంప్లైంట్ ఇవ్వలేరు. దీనికాడికి ముందు ఇంకో ముచ్చట జరిగింది ఆ జాత. అక్కడ మేదరమిట్ల కాడ సిద్ధం సభ పెట్టారు. కొండేపు ఎమ్మెల్యే వల్ల, ఎందుకు నేను పేరు కూడా చెప్తా, ఆదిమూలం సురేష్ ఒక కాలేజీలో బ్లాక్ మనీ దాచిపెట్టారంట. అది వైసీపీ వాళ్ళు కొంతమంది తెలుసుకొని వీళ్ళు సిద్ధం సభకు పోకుండా ఆ కాలేజీలో ఆడబెట్టారంట. అప్పుడు కేసారంట. ఆ డబ్బు ఎత్తుకొని పోయి వద్దను మరి ఎన్నికల్లో దొంగలుగా మారిపోతారు. ఈయన 100 కోట్లు పంచుతాం నియోజకవర్గానికి, ఎంతైతే అంత ఇసిరేద్దాం అనుకుంటున్నాడు. మరి నిజంగా పంచుతారా లేకపోతే లేదు? మాకు చాలా మంది తెలుసు వైసీపీ నాయకులు, వాళ్ళందరూ ఏమంటారంటే రారా డబ్బులు రాగానే రారా అంటారు. మొత్తం వాళ్ళ కార్యకర్తల చేతుల్లో పోయినాక ఏందన్నారు, ఒక 24 గంటలు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, ఆడాడిస్తారు అంతా, ఈకుండా ఏమన్నారు పనిచేసినాం అని చెప్పండి అని చెప్పి నేను మొట్టమొదటి చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి రేపు పంపే రూపాయి కూడా ఎవరికి చేరదు. ఎందుకంటే వాలంటీర్లు కూడా రిలైజ్ అయిపోయారు, ఈడు 5 ఏళ్ళు వాడుకున్నాడు మనలా, ఈడేమో సలహాదారులకేమో ఒక్కొక్కడికి కోట్లు దోచపెట్టిండు, మనకు ముష్టేసినట్టు 5,000 వేసి బానిసలుగా చేసుకున్నాడరా, ఇదంతా మండొబ్బేరని వాలంటీర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఉండేది 2 దారులు సుబ్బు గారు డబ్బులు పంపకానికి. ఒకటి వాలంటీర్లు, మెయిన్ ఫస్ట్ సైన్యం వాళ్ళు, వాళ్ళ చేతలు డబ్బులు పోయినంటే వాళ్ళు కూడా నాకేస్తారు, డౌటే లేదు, వీడు వచ్చేది లేదు చచ్చేది లేదు, మళ్ళీ ఇచ్చినామంటే మనం చేసేది ఎవరా? ఎలాగా చంద్రబాబు మేము వాలంటీర్లు కంటిన్యూ చేస్తాం అంటున్నాడు ఆయన. రెండోది ఆయన 10,000 జీతం కూడా ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు. తర్వాత రెండోది ఏంటంటే సాక్షి పేపర్లో పెట్టి ఇంటింటికి పేపర్ వేసి, వీళ్ళు సాక్షి పేపర్ లోపల డబ్బులు పెట్టి వేసి రేపు పేపర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇంకొక ట్రాన్స్పోర్ట్ ఉంది వీళ్ళకి, 11,000 మంది ఎన్ఆర్జీఎస్ కరువు పని అంటారు కదా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎన్ఆర్జీఎస్ వాళ్ళు 11,000 మంది వాలంటీర్లు ఉండరు, 1,23,00,000 మంది ఉపాధి అంటారు, ఒక 90 లక్షల మంది పనికి పోతా ఉంటారు. వాళ్ళని రోజు కరువు పనికి అడిగిపోయి జగన్మోహన్ రెడ్డి కోటి అయిపోతే మీ పథకాలన్నీ పోతాయి అని చెప్పి వాళ్ళు కొంత వాళ్ళకి ఇసరుతుంటారు లెక్క. ఇంకా మూడేది ఏంటంటే అంగన్వాడీ గ్రూప్ లీడర్లు ఉంటారు, ఏది చంద్రబాబు నాయుడు చెప్పింది చూడు డ్వాక్రా సంఘాలని, ఆ గ్రూప్ లీడర్లకు కొంత ఎరేస్తారు. ఇంకేం లేదు ఛాన్సు, వీళ్ళని నమ్ముకున్నారు. ఆయనకి ఏంటంటే వాళ్ళ నాయకులకి డబ్బులు ఇస్తే ఎట్నే తప్పు ఏంటంటే ఈ యొక్క క్యాడర్ని నిర్మించుకోకుండా ఆయన ఇలా ఓ వ్యవస్థను పెట్టేసి వాళ్ళ లీడర్ల మీదకి
వాళ్ళ కార్యకర్తల మీదకి ఒక పెత్తందారులను పెట్టేశాడు. అంటే ఈ వాలంటీర్లో లేకపోతే వాళ్ళ పెత్తందారులు కాదు సుబ్బు, నువ్వు అంటే మరి వాలంటీర్ అతను అంటే అతను క్యాడర్ని బిల్ చేసుకోలేకపోయాడు. సార్ క్యాడర్ కాదు, అతని ఆలోచన ఏంటంటే పార్టీని ఎడంకాలు కింద తొక్కి పెట్టున్నాను, ఈ నా కాలు చెప్పులాగా ఉండాలా, ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు వీళ్ళంతా నా యాడిగిబారు, నన్ను వదిలిపెట్టి యాడిగిబారు, వీళ్ళు నా కాలు చెప్పులు అంటోళ్ళు వీళ్ళంతాను. అందువల్ల వాలంటరీ సైన్ లెక్క చేయలే, ఎమ్మెల్యేలని ఎంపీలని జెడ్పీటీసీలని సర్పంచ్ని ఎవరిని లెక్క చేయాల. హ్యాపా మీరు ఉంటే ఉండండి, ఊడితే అంతనే ఒక మోనార్క్ లాగా ఒక నియంత్రలాగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక ఆయన సపరేట్ దేశంలాగా భావించుకున్నాడు. ఆయన కళలన్నీ కల్లోలం అయిపోతూ ఉంది. ఆయన మేలు కావాల్సింది ఎప్పుడంటే ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కదా, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర రాయలసీమ 108 నియోజకవర్గాలు లాగి లెంపగొట్టారు. ఆ రోజన్నా మేలు కావాలి. సగం పైన దొంగోట్లు వేసుకున్నారు, అయ్యే దొంగలు ఆడైన ఉంటారు. కానీ ఆ రోజే జ్ఞానోదయం అవ్వాలి. నేను ఒక ముచ్చట చెప్తాను, ఈడు మొహం చూసి ఈడు ఒక కోటి ఇలా జగన్మోహన్ రెడ్డిని చూసి, ఇది సత్యం. నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఎవడు ఒక్క ఓటేలా, వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి చేసినట్టు చేస్తాడు నమ్మకంతో రాజశేఖర్ రెడ్డిని చూసి వీడికి ఓట్లు వేసారు తప్ప ఆయన దగ్గర ఉండేదంతా రాజశేఖర రెడ్డి గ్యాంగే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళు ఎవరు లేరు, రాజశేఖర రెడ్డి అనియాలు రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు లేరు. ఈయన సపరేట్ జే గ్యాంగ్ అని ఒకటి తయారు చేసుకున్నాడు. ఇలా నీకు సింపుల్గా చెప్తాను, రాజశేఖర్ రెడ్డి ఉదయాన్నే 7 గంటల నుంచి 10 గంటల దాకా ప్రజా దర్బార్ అని పెట్టి ప్రజల్ని సాధారణ ప్రజల్ని గెలిచేవాళ్ళు. ఈవినింగ్ ఏం చేసేవాడు తెలుసా, 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని ప్రతిపక్షం వాళ్ళు కూడా గెలిచాడు. ఈ నవ్వుడన్న ఒక కార్యకర్తను మంత్రులకే లేదు అపాయింట్మెంట్, ఎమ్మెల్యేలకి లేదు, సామాన్యుని గెలిచిండు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సామాన్యుడు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ నాకు ఈ బాధ ఉందంటే సామాన్యుడు భుజం మీద చేసి మాట్లాడాడు కదా ముఖ్యమంత్రి. కేసీఆర్కి బట్టిన గైతే బట్టద్ది జగన్మోహన్ రెడ్డి కూడా, కేసీఆర్ కూడా అంతే కదా, గడిలోని పాలన చేసింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డిని చూస్తుండే కదా, సామాన్యుడు కూడా అన్న అంటారు, ముఖ్యమంత్రిని సార్ అని కూడా పిలవకుండా ఈయన్ని ప్రతి కూడా సార్ అని పిలవాలంట, అన్న అంటే కొడతాడంట. ఈయనేమో అందరిని అన్న అని పిలవచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ని ఈయనేం పిలుస్తాడు, ఈయనేమో అందరు సార్ అని పిలవాలంట. ఈయన మోనార్క్ లాగా ఫీల్ అవుతుండో అంతమైపోద్ది. కాబట్టి వైసీపీ ఫాలోవర్స్కి అందరికి నేను ఒక మంచి ముచ్చట చెప్తాను, ఒరే అయ్యా ఆ డబ్బులన్నీ మీయే, మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన లక్షల కోట్లు హ్యాపీగా తీసుకోండి, తీసుకోండి. ఇంకా మీ పార్టీ ఉండదు, తీసుకొని మీ ఇళ్లలో దాచిపెట్టుకుంటారు స్వామి. మీ పెళ్ళాం బిడ్డల ఆస్తులు అమ్మి వారి కోసం పనిచేసారు. నాకు తెలుసు చాలామంది ఎకరాలు కూడా అమ్ముకున్నారు, కొంతమంది అప్పులు పాలైపోయారు. కాబట్టి మంచి అవకాశం అంది వచ్చింది. అదేం కష్టపడి సంపాదించిన సొమ్మే కాదు, మీ సొమ్మే. ప్రజలు పన్నుల రూపంలో బాధిన డబ్బే, గనుల ద్వారా లెక్కల ద్వారా దోచేసిన డబ్బే. కాబట్టి చిక్కినట్టు దోచేయండి రా. ప్రజలు కూడా ₹1,00,000 తీసుకుని దాచుకోండి. నేను అదే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఆలోచన చేసుకోండి. అదంతా మీ సొమ్మే, జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము కాదు. మిమ్మల్ని మీ రక్తాన్ని దాగి మీకే ఇచ్చి మిమ్మల్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మళ్ళీ చెప్తున్నాను, ప్రజల కోసం కాదు, తన ఈడీ సిబిఐ కేసుల కోసం తప్పించుకోవడం కోసమే ముఖ్యమంత్రి పదవి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాదు, ఇది సత్యం.